ఓం శ్రీ మాత్రే నమః. 598వ నామము దాక్షాయణి. ఓం దాక్షాయణ్యై నమః. దక్షుని కుమార్తె గనక దాక్షాయణి అన్నారు. ఇక్కడ దక్షుని కుమార్తె గనక అమ్మకి దాక్షాయణి పేరు వచ్చింది. దాక్షాయణి అనే పదానికి రోహిణి, అశ్విన్యాది దేవతలు, నక్షత్రాలు అని కూడా 3 అర్థాలు ఉన్నాయి. దర్శ పూర్ణ మాసాలకి 2 పర్యాయాలు చేసినట్లయితే దాక్షాయణ యజ్ఞము అంటారు. అది అట్టి యజ్ఞస్వరూపురాలు దాక్షాయణి మాత అని కూడా అర్థం ఉంది. మరి దక్షుడు యజ్ఞం చెయ్యాలని బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. మరి శక్తి లేనిదే యజ్ఞం ఎలా చేస్తావు అని అన్నాడు. అప్పుడు శక్తిని సంపాదించుకోమన్నాడు అన్నమాట ఆయన. అప్పుడు సత్సంతానాన్ని కని ప్రజాపతుల ద్వారా సృష్టిని విస్తరింపజేయాలని అనుకున్నాడు. నువ్వే సత్సంతానంగా రా తల్లి అని అమ్మని కోరుకున్నాడు దక్షుడు. అమ్మకి తెలుసు ఈ దక్షుని యొక్క బుద్ధి, అందుకని వీడికి శివద్వేషం ఉందని తెలుసు. ఎందుకంటే కారణమేమీ లేదు, ఆ దౌర్భాగ్యం తప్పితే కారణమేమీ లేదు. అందుకని నేను విస్తరించే వాడిని, అంటే ఆయనేమో దక్షుడేమో సృష్టి ఆయన అనుకుంటున్నాడు నేను సృష్టి చేసేవాడిని, విస్తరించేవాడిని. శివుడేమో సంహరించేవాడు, లేకుండా చేసేవాడు. ఆయనదేం గొప్ప అని అంత అజ్ఞానంలో ఉన్నాడు. ఇప్పుడు అమ్మని కూతురుగా కోరుకుంటే, అమ్మ కూతురుగా వస్తే అమ్మ నా మాట వింటుంది, తండ్రి మాట వింటుంది కదా. అందుకని నువ్వు కూతురుగా రమ్మని కోరాడు. తనయ్యగా వచ్చింది. కొంతకాలానికి ఆయన అనుకున్నాడు నా మాట వింటుంది, నా కూతురే కదా అనుకున్నాడు. అమ్మ అనే మాట కూడా మర్చిపోయాడు. పరాశక్తి తనకి కూతురుగా అనుగ్రహించింది, కూతురుగా వచ్చింది అనే మాట మర్చిపోయి నా కూతురు నా మాట వినకేం చేస్తుంది, వింటుంది అనుకున్నాడు. అమ్మ ముందే చెప్పింది, నన్ను శివుడికిచ్చి పెళ్లి చేయమని అమ్మ ముందే చెప్పింది. అయితే ఆయన మాట మర్చిపోయాడుగా. అందుకని శివుడికి ఇచ్చి చేయటానికి ఆయనకి ఇష్టం లేదు. శివుడంటేనే ఆయనకి ఇష్టం లేదు కదా. అందుకని చెయ్యనంటాడు. నన్ను శివుడికి ఇచ్చి పెళ్లి చేయమంది కదా. శివుడు లేని, మరి శివుడు లేకుండా స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడు. ఆమె ఏం చేసింది, ఓం నమశివాయ అని ఆ దండని వదిలేసింది. అంతా స్వయంవరంలో అందరూ ఉంటే శివుడు ఒక్కడే లేకపోతే ఆమె శివుణ్ణి వరించాలి అని ఉంది. అందుకని ఎవరిని వరించలేదు, ఎవరి మెళ్ళను దండ వేయలేదు, ఆవిడకి ఇష్టం లేదు. అందుకని ఓం నమశివాయ అని ఆ దండని వదిలేసింది. వదిలేస్తే అంతటా నిండి ఉన్నటువంటి ఆ పరమశివుడు ఆ దండని మెడలో పడేటట్టు చేసుకున్నాడు. ఆయన కళ్యాణం అయ్యింది. అలా అది శివుని మెడలో పడింది. అలా అమ్మ దేవయోని అయినా ఆ వాడికి దక్షుడికి రాక్షస బుద్ధి రాక్షస బుద్ధే ఉంది. అందుకని ఆ రాక్షస బుద్ధులే అనేకంగా చెడుగా ప్రవర్తించేటట్లుగా చేస్తాయి. వాడిని చేరినటువంటి వాడికి కూడా చెడు బుద్ధులు, చెడు నడత వచ్చేటట్లుగా చేస్తాయి అన్నమాట. ఎందుకంటే మంచివాడి పక్కన చేరితే మంచి అలవడుతుంది, చెడ్డవాడి దగ్గరకు వెళ్తే చెడు అలవడుతుంది. ఇప్పుడు మురికి గుంట దగ్గరికి వెళ్తే మురికి వాసన వస్తుంది. మంచి సువాసన కలిగినటువంటి పువ్వుల దగ్గరికి వెళ్తే మంచి సువాసన వస్తుంది. దేని దగ్గరికి వెళ్తే అది అంటుకుంటుంది కదా, వెళ్ళిన వాడికి కూడా వాసన వస్తుంది, అంటుకుంటుంది. అలాగే వాడిని చేరినటువంటి వాడి బుద్ధులు కూడా చెడిపోయి ఇలా చెడుగా ప్రవర్తిస్తాడు.
అప్పుడేం చేశాడు? నిరీశ్వర యాగం తలపెట్టాడు. అంటే ఈశ్వరుడు లేని యాగాన్ని ఆయన తలపెట్టాడు. అప్పుడు అమ్మ ఎలా వచ్చింది? దక్షుని కూతురిగా వచ్చినటువంటి దాక్షాయణికి మనం నమస్కారం చేసుకుందాం.